ఇప్పుడు మనం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే స్నాక్ ఐటెం మక్కట్కులు ఫ్రై చేయడం చూద్దాం. మక్కట్కులని మొక్కజొన్నలతో తయారు చేస్తారు. మక్కట్కులు ఫ్రై చేయడానికి కావలసిన పదార్థాలు: మక్కట్కులు పావు కేజీ, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 6, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, వెల్లుల్లిపాయలు 6, వెల్లుల్లిపాయలని చిత్తకొట్టి పెట్టుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ టేస్ట్కి తగినంత, పల్లీలు 1/2 కప్. ఇప్పుడు ముందుగా పల్లీలని మంచి వాసన వచ్చే వరకు వేయించి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర వేగిన తర్వాత పొడవుగా ముక్కలుగా కోసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి. వెల్లుల్లి ముద్ద కొంచెం సేపు ఆయిల్లో వేగిన తర్వాత 1 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకొని మనకు కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మక్కట్కులు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మక్కట్కులో పట్టే వరకు బాగా కలపాలి. ఈ మక్కట్కులు బయట షాప్స్లో దొరుకుతాయి. మొక్కజొన్నల్ని బట్టీల్లో వేసి తయారు చేస్తారు. వీటిల్లో మంచి విటమిన్స్ ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు, స్కూల్ నుండి రాగానే కూడా పెట్టచ్చు. స్టవ్ సిమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. స్టవ్ సిమ్లో పెట్టి అలాగే పెట్టేస్తే కాసేపటికి క్రిస్పీగా తయారవుతాయి. మూత పెడితే మెత్తబడిపోతాయి. చల్లారే వరకు మూత పెట్టకూడదు. చల్లారిన తర్వాత బాగా వేగిపోయి చల్లారిన తర్వాత అప్పుడు మనం డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి. చూడండి, క్రిస్పీగా టేస్టీగా మక్కట్కులు రెడీ అయిపోయాయి. మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి.